హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకంలో అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ఆయనే చాలా ఉచితమైన కుటుంబం పెట్టి ఎక్కడో ఏదో పోకుండా పట్టుకొచ్చారు, వరవేసి పట్టుకొచ్చారు. ప్రభా నీ మాటలు మీరేదంటే ప్రేమగా మాట్లాడి దైవం ఇంతవరకు దైవంలో పంపించింది కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందారు, ఒక ఆశీర్వాదకరంగా కలిగించారు. తండ్రి ఇదిగో ఇప్పుడు నీ మాటలు వినవచ్చున్నాను, నాతో మాతో మాట్లాడు, వాక్యమై వేస్తున్నావు, నిన్ను పెట్టుకుని ప్రార్థించున్నావు. కూర్చుంటాం. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి రెండో అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాం. దేవుడే యెహోవా నేరమంతుతో నరుని నియమించి నరుడు జీవాత్మయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామమున కృపా సమాధానముతో దేవుడి బిడ్డలను అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం
మాటలు జాగ్రత్తగా వినాలి. అందుకే వాస్తవం చూద్దాము. వద్దాకైన వాక్యాలు మన జీవితకాలం అంతా ధ్యానం చేసే పడతాం. చూడండి, ఇక్కడ ఈ మాట చాలాసార్లు మనం చదివాము. నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో నరుడు ఎవరు ఆదాం ఒక్కడే కాదండి, జీవము కలిగిన వాడుగా నరుడు జీవాత్మ ఆదాం ఒక్కడే కాదు, ఆదాములో నుండి వచ్చిన మనందరం కూడా నేటి వరకు చివరి వరకు కూడా జీవం కలిగిన వారిగా. జీవం కలిగిన వారంటే ఏంటండి? ఇదిగో ఇంటి దగ్గర వచ్చాము, కూర్చున్నాము, మాట్లాడుతున్నాము, ఏదో దూరం ఉన్నాము, అటు ఇటు వస్తున్నాము, పని చేస్తున్నాము. ఇది జీవం కలిగి ఉండడం. జీవం లేకపోతే ఏం చేస్తారు? ఇక ఉంచడానికి వీళ్ళే సమాజం. నీ కారు చెయ్యి అన్నీ కూడా బాగున్నాయి, పనిచేస్తున్నాయంటే జీవం కలిగి ఉన్నాము. చూడండి, ఆయన ఊదినటువంటి ఆ జీవవాయువు యొక్క శక్తిని, ఆ జీవవాయువు యొక్క శక్తిని ఇప్పటి వరకు చూస్తున్నాము. ఆదాం ఒక్కడికి అనుకోవాలండి. మన సంగతి ఏంటి? ఆదాములో నుండి వచ్చిన ప్రతి మానవుడు కూడా జీవించే ప్రాణి. అటువంటి ఆ శక్తిని మనం ధ్యానించలేము. దేవుని గురించి మనము మన వల్ల కాదు. ఒక 2 చీమల కింద మనం గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అదేమన్నా లెక్కేస్తాం మనం? అంతకంటే తక్కువైన మనం ఒకసారి చూడండి. మనము యెషయా 40 వెళ్దాం. అందరికి తెలిసిందే కదా. 40 అధ్యాయంలో మరి 12వ వచనం మాత్రమే చూడండి. కాలం కుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు? జలము ఆకాశమును కొలచిన వాడెవడు? భూమిలోని మన్నును కొలపాత్రలో రాసులోని పర్వతములను. చాలు పిల్లల, ఈ మాటలు మన ఊహకు, మన శక్తికి మించిపోయినట్టు. అసలు ఎక్కడున్న త్రాసు ఏంటి? పర్వతములను త్రాసులో కూర్చొని పెట్టాడు లెక్క ప్రకారం. భూమిలో ఎంతమంది ఉందండి? భూమి గుండ్రంగా ఉంది, దాని నిండా మన్ను, అడుగున మధ్యలో ఒక గొప్ప భయంకరమైనటువంటి ఎవరు పగల పట్టలేని ఒక రాయి ఉంటాడు. భయంకరమైన నీరు. ఆ నిర్మాణం ఆయనకి తెలియదు. మీరు ఆ గ్లోబ్లో చూసినట్లయితే భారతదేశం పైన ఉంటే అమెరికా ఏమో కింద ఉంటుంది. కింద ఉన్నటువంటి దాంట్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయి? ఎక్కడ కూడా చూసారా? ఆ భూమిని ఆయన తన మాట ద్వారా కలుగు చేయడమే కాకుండా భూమిలోని మన్నునట ఉందా మీ బయటలో కొలపాత్రలో అటువంటి దేవుడు తన మాట ద్వారా భూమి ఆకాశములు కలుగు చేశాడు. వింటున్నారమ్మా? ఇప్పుడు ఈ 40వ అధ్యాయంలో 12వ వచనము 17-18 చూడండి. 40 ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపము ఆయనకు సాటి చేయుదురు? వింటున్నారా? వాక్యం ఎంతో జాగ్రత్తగా గమనిస్తే కానీ ఎంత చక్కగా రాశారు. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపము ఆయనకు సాక్షి. అందుకని యోగు గారు ఏం చేశారంటే 26:14 ఒక మాట చెప్తున్నారు చూడండి. యోగు గ్రంథము 26 ఇవి ఆయన కార్యములలో స్వల్పము, ఆయన గురించి మనము మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వాటిదే. చూడండి, ఆయన కార్యములో
చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత వ్యయ ప్రయాసం అయిపోతుందండి. అల్లాడిపోతున్నారు. ఏది అది కూడా బాగుండేది కాదు, మధ్యలో పడిపోయేది. 50 ఏళ్ళు కలుపుకొని 100 ఏళ్ళు. తన మాట ద్వారా కలుగు చేసిన భూమి ఆకాశములు ఆయన చెప్పినట్టు చేస్తున్నాయండి. అవేమి అలుపు రాలేదు, వాటికి సరుకు రాలేదు. ఆ దేవుని శక్తిని దయచేసి గమనించండి. అంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. మన ఊహకు అందనటువంటి దేవుడు, మనము ఊహించలేనటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుడు శరీరధారిగా నరావతారధారి ధరించి లోకం అంత గొప్ప దేవుడు. అంతేకాదు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనం ఏముందో చూడండి. మత్తయి సువార్త 18:20. ఎక్కడ ఇద్దరు నా నామమున వారి మధ్యను ఏంటండి ఆకాశ మహాకాశములు పట్టజాలము అని చెప్పి సొలొమోను గారు మొదటి రాజుల గ్రంథము 8:27లో సొలొమోను గారు ప్రపంచంలో గొప్ప దేవాలయం కట్టాడు. యెరూషలేములో మొత్తం బంగారంతోనే కట్టేశాడు ఆయన. మొదటి రాజులు 8:27లో ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను గారు. ఏమని చేస్తున్నాడు? నిశ్చయముగా దేవుడు ఈ లోకమును నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు. చూసారా, అసలు దేవుడు ఏంటో తెలుసు. ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలం. అటువంటి దేవుడట తగ్గించుకుని ఎక్కడట, ఎక్కడ ఇద్దరు నా నామమున కూడి ఉంటారు. మత్తయి సువార్త 18:20. వారి మధ్యను ఇద్దరు ప్రార్థన చేసుకుంటే వాళ్ళ మధ్య ఖాళీ ఉంటుందండి. వాళ్ళ పిల్లలు అయితే దూరతారు. ఎందుకంటే వాళ్ళ మీద పడినా కూడా అదేమనుకోరు కనుక వాళ్ళ అమ్మవాడు దేవుడంటే వాళ్ళ మధ్య ఉంటాడు. చూసారా, అందుకని యోహాను గారు యోహాను సువార్త చివరికి వెళ్ళండి ఒక చక్కని మాట రాసినట్టు. ఇది ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ యోహాను చివరి అధ్యాయంలో చివరి మాట చదవండి. చివరి అధ్యాయంలో చివరి అందరూ తీసి చదవాలి. యేసు అప్పుడు రాయబడిన గ్రంథములకు చూసారా, వాక్యం తీసారా, చదువుతున్నారా? యేసయ్య చేసిన కార్యములట గ్రంథాల్లో రాస్తే ఎప్పటి నుంచి చేశాడండి యేసయ్య? మరియమ్మ గర్భంలో వచ్చిన గురించి కాదు, అట్లా అనుకోమాకండి. ఆది కాండంలో ఇంకంతకు ముందు ఆయన చేసిన కార్యాలన్నీ కూడా రాసినట్లయితే అట్లు రాయబడిన రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని. ఎంత గొప్ప మాటలు చూడండి. మనం ఊహించలేనటువంటి మాట రాశారు. ఏంది, భూమి మొత్తం కూడానట ఆ పుస్తకం పెట్టడానికి సరిపోతుంది. అటువంటి గొప్ప దేవుడు. ఇదే మనం ఒక చిన్న విషయం ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలా కాలం నుంచి నేను అంశాన్ని పట్టుకుంటే మైండ్లో దాన్ని అదే ధ్యానం చూస్తుంది. చూడండి, ఇందాక మనం చదివిన భాగంలో పెడతాం. ఆది కాండం 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నేల మట్టితో 7వ వచనం 2:7 నాసికారంధ్రములో చూడండి, ఆయన అట్లా ఊదితే ఎంత జీవం కలిగిన వారైపోయారు చూడండి. నేటి వరకు 104వ అధ్యాయంలోకి వెళ్ళండి. 27 చూద్దాము. 104లో 27 నుండి చూద్దాం. పెట్టున్నది
మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఆ, నీవు ముక్కును మరుగు చేసుకొనగా ఆ. అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు 30వ వచనం చూద్దాం చూడండి. నీవు నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అవి సృజించబడును. ఆయన ఊపిరి విడిస్తేనే మనం ఊపిరి విడిచామంటే దూరం కదా ఎదురు ఉన్నవాడు. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఉంటున్నాం. చేపలు తినేవాడు, కప్ప తినేవాడు, మాంసం ఎదురు తినేవాడు. ఆ ఊపిరికి ఇంకేమన్నా బయట దూరం కదా. 30 వచనం చూస్తున్నారమ్మా. నీవు నీ ఊపిరి విడువగా చూసారు. ఆయన యొక్క ఊపిరి, ఆయన యొక్క శ్వాస ఏంటో ఇక్కడ మనం ధ్యానం. అందుకే దైవజనుడు ఇప్పుడు కూడా 2 సార్లు 3 సార్లు ప్రార్థన ఆయన దగ్గర ఉంటే ఆయన శ్వాస, ఆయన ఊపిరి ఆ మనకు వస్తుంది. మనలో ఉన్న దుర్మార్గమంతా కూడా ఇంకా చూద్దాం చూడండి. 34 యోగు 34లో 14 చూద్దాం ఒకసారి. 34 ఆయన తన మనస్సును ముంచుకొని ఎడలా తన శ్వాస నిశ్వాసములను శరీరులందరూ నరులు మరలా చూసారా. ఇందాక మనం ఒక మాట అనుకున్నాము. నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా అప్పటి నుండి కూడా ఆయన ఇక్కడ ఏముందో చూసారా. యోగ గ్రంథంలో 34 ఆయన తన 14 తన మనసును తన మీదే ఉంచుకుని ఎడలా తన శ్వాస నిశ్వాసములను తన యొక్కకు తిరిగి తీసుకుని ఎడలా శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా బ్రతుకుతున్నాము? ఆయన ఊపిరి విడుస్తున్నారు. ఆయన శ్వాస మూలంగా సర్వజీవులకు మానవులకు జీవం ఇస్తూ ఉన్నాడు. అందుకని 90వ కీర్తనలో ఒక్కొక్కరు కాలం అయిపోయిన తర్వాత నరులారా తిరిగి రండి అని చెప్తూ ఉన్నాడు. కనుక మనము సర్వ శరీరులము అందరికి కూడా ఆయన యొక్క శ్వాస వలన, ఆయన యొక్క ఊపిరి వలన మాత్రమే బ్రతుకుతున్నాము. ఈ అవగాహన గ్రంథంలో దేవుడు రాయించి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనకు అవగాహన ఉండడానికి, ఆయన ఇంకా సేవించడానికి, హత్తుకోవడానికి. కనుక ఆనాడు నేలమట్టితో మానవుడు నిర్మించడమే కాకుండా అనుదినము ఆయన శ్వాస మన మీద ఉంచడం ద్వారా, ఆయన ఊపిరి మన మీద ఉంచడం ద్వారా మనం జీవించున్నాం. ఆయన వెనక్కి తీసుకున్నట్లయితే సర్వ శరీరులు నశించు. అందుకని యోగు గారు 33:4లో ఏమంటున్నారంటే 33 అధ్యాయము దేవుని ఆత్మను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము. చూసారా? వాక్యం తెలిసిన వాడు కనుక, స్పష్టంగా దేవుడితో ఉన్నాయని కనుక రాస్తారు. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. ఆయన శ్వాస. ఇంకా చూడండి, మరి 8వ వచనం చూద్దాం. 32లో యోగులోనే 32:8 చూసినట్లయితే ఆయనకు నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వివేచన కలుగు చేయము. సర్వశక్తులకు దేవుని ఊపిరి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28-29 వచనాల్లో ప్రభు ఒక మాట చెప్పారు. నా యొద్ద నేర్చుకునుడి. ఎక్కడ నేర్చుకోవాలండి? నా యొద్ద నేర్చుకుని. ఎవరి దగ్గర నేర్చుకోవాలో వాళ్ళ దగ్గర ఎదురుగా కూర్చోవాలి. అంతేగాని ఇప్పుడు ఇచ్చిన ఆన్లైన్లో చెప్పాయా, ఆన్లైన్లో పాఠాలు చెబుతూ నేనే ఏదో దొరుకుతూ కూర్చుంటాను.
ఎవరు ఇంట్లో వెనక్కి తిరిగి కూర్చోండి. ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన ముఖ దర్శనం రావాలి, ఆయన శ్వాస మన మీద పడాలి. అందుకే లూకాసు వార్త 18:1 ప్రభు చెప్పాడు, విసుగక నిత్యం ప్రార్థించు. అందుకే దైవజనులు ఏం చెప్పారంటే కనీసం 2 సార్లు 3 సార్లు ప్రతిదినము ఆయన సన్నిధిలో కూర్చోండి. ఆయన శ్వాస మన మీద పడడం ద్వారా ఏమైందంట? యోగు గారు చెప్పారు కదా, 4:32 ఏం చెప్పారు? నరులలో ఆత్మ ఉన్నది, సర్వశక్తులు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయచ్చు. యోగు 4లో పెడతాను చూడండి, అక్కడ కూడా ఒక మాట ఉంది. యోగు 4:8-9 వచనాలు చూద్దాం. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని దానినే పోయుదురు, ఊదగా పువ్వు అంటాం చూసారంటే మన మీద ఏగలు కానీ దుమ్ము కానీ వాడినప్పుడు ఏం చేస్తారమ్మా? పువ్వు అని ఉదగానే వీటిపోతుంది. ఆయనట చూసాడా, వీళ్ళు ఏం చేస్తారట? వాడు అక్రమము దున్ని అయితే ఆయన ఏం చేస్తారట? ఒక్క అట్లా ఊదగానే ఆయన కింద చూద్దామా, దేవుడు ఊదగా వారు నశించుదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన. కోపాగ్ని, ఆయనకు బాగా కోపం వచ్చి శ్వాస విడిచాడంటే నశించిపోతాడు. వీళ్ళారా ఈ దినము దేవుని యొక్క శ్వాసను గురించి, ఆయన ఊపిరిని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎంత ధన్యము. అందుకని ఇక్కడ ఇందాక ఒక మాట చూసారా? ఆ యెషయా గ్రంథము 40 అధ్యాయంలో 12వ వచనంలో గొప్ప విషయాలు చెప్పి 17-18లో ఏముంటున్నారు చూసారా? యెషయా 40:17-18లో ఆయన దృష్టికి సమస్త జనములు కావున మీరు ఎవరితో దేవుడిని పోల్చుదురు. చాలా మాటలు ఉంటాయండి బైబిల్లో, చాలా ఏ రూపము ఆయనకు సాటి చేయగలరు? మాట ద్వారా భూమ్యాకాశములు కొలువు చూసిన దేవుడు, అటువంటి గొప్ప దేవుని శ్వాసము వలన, ఆయన ఊపిరి వలన మనము జీవిస్తున్నామనే విషయాన్ని మనము మర్చిపోకూడదండి. అందుకని యెషయా గ్రంథము 55:8-9లో ప్రభు ఏం చెప్తున్నారంటే, 55:8-9లో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. సరే, భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో కనుక ఈ గొప్ప దేవుని యొక్క తలంపు భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో పర్వాలేక దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి లైట్ ఇయర్స్ లో కాంతి సంవత్సరాల్లో కొలిచారండి. అంత గొప్ప తేడా, అంత గొప్ప దేవుడిని నువ్వు ప్రేమించి చూడండి. అంత గొప్ప దేవుడు చూడ. యెషయా 66 ఉందమ్మా, యెషయా 66 తెలుసుకున్నాము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ఫుట్ స్టూల్ అని ఉంటుంది. మన కాళ్ళు పెట్టుకునే పీఠ ఉన్న చూడండి, అదట భూమి. అటువంటి దేవుడు వింటున్నారమ్మా, అటువంటి దేవుడు. మత్తయి సువార్త 18:20 వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ఎక్కడైతే ఇద్దరు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను. ఎందుకంటే ఆయన అలా ఉన్నది. మనము కూడా అలా తగ్గించుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన శ్వాస,
ఆయన ఊపిరి ఎప్పుడు కూడా మనకు తీసుకున్నట్లయితే మనకి ఇంకా వివేచన, జ్ఞానం, ఆలోచన, ఆయుష్కాలం పోయింది. యోగు 26:13 చూద్దాం ఒకసారి. చూడండి, యోగులు ఉన్నాయి కదా, 26:13 చదవండి ఒకసారి. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన ఊపిరి విడువగా, చూడండి మన ఊపిరి ఎట్టుందంటే మానవులు మనం చేసే కలుషితం అంతా సముద్రంలోకి వెళ్ళి అయి పాడైపోతున్నాయి. మనం ఒళ్ళు కొడుకున్నాయి, ఇల్లు కొడుకున్నాయి, ఈ నీళ్ళను ఉన్నాయి చూసారా, సముద్రాల్లో చేపలు సముద్రంలో నాశనం అయిపోతుంది. ఆయన ఊపిరి విడిస్తే బైబిల్ ఉన్నదే మనం చెప్తున్నాము. యోగు గ్రంథము 26:13. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము. ఆయన ఊపిరి, ఆయన శ్వాస ఎంత విలువైనదో, ఎంత బలమైనదో మనకు ఈ దినము ధ్యానం చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. కీర్తన గ్రంథంలో వెళ్దాం. చూడండి, 18వ అధ్యాయంలో కీర్తనలు 18:15 అనుకుంటారు. చూడండి, 15 యెహోవాని నాసికారంధ్రములో ఊపిరిని నీవు విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు ఏమి మాట్లాడక్కర్లేదండి, మాట్లాడక్కల్లా, కొట్టక్కల్లా, తిట్టక్కల్లా. ఆయన తన ఊపిరిని, నాసికారంధ్రముల ఊపిరిని నీవు విడువగా నీ గద్దింపునకు, ఇలా ఆయన శ్వాస మనకు బ్రతికిస్తుంది. ఆయన వేగముగా తన శ్వాసను విడిచారంటే సర్వజీవులు కూడా నశించారు. అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉండడానికి, అటువంటి గొప్ప దేవునిని మనం సేవించడానికి దేవుడు మనం నేర్పరుచుకున్నాడు. ఎంత ధన్యంగా ఉంటుంది. ఆయన గొప్పతనాన్ని ఎలాగో అందుకే యోగు గారు ఏమన్నాడంటే, ఇందాక చదివాం కదా, యోగు గారు 20:14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఇవన్నీ కూడా చిన్నవి. యోగు 20:14 ఏముందమ్మా, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయన గర్జన శబ్దములు ఇంకా ఎంత గొప్పగా ఉంటాయో అంటున్నాను. కనుక ఆయన నాసికారంధ్రంలో ఊపిరిని తీసుకోవడానికి మనం ఏం చేయాలండి? ఆయన సన్నిధిలో, ఆయన పాదముల చెంత మరియమ్మ ఉన్నదండి. బేతనీలో ఉన్నారు కదా మరియమ్మ. ఆ మరియమ్మకు దాని విలువ తెలుసు కనుక ప్రభు పాదముల చెంత గర్భిణురాలు అయిపోయింది ఆమె, గ్రంథంలో రాయబడింది. అలాగే మనం ఇక మనం ఊపిరి చూద్దాం. 39వ కీర్తనలో 5వ వచనం చూద్దాం. 39:5 చూసినట్లయితే, నా దినముల పరిమాణం నీవు పెట్టడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఏ ఊపిరి? దేవుని ఊపిరి కాదు ఇది. మన ఊపిరి అంటే వెళ్ళిపోతాం. ప్రతి మనిషి ఎంత స్థిరుడైనను. అయ్యగారు ఏం చెప్పారంటే, అమ్మ దేవదాశ్రీ గారు అక్షరాలు లెక్క పెట్టినట్టు బయట ఎవరైనా లెక్కేస్తారు అక్షరాలు. లోడలు మూసేసాడు పెట్టి, వీడు పొద్దులు అసలు చదవమన్నారు కదా, విసి బయలుదేరి పెట్టి మన పనులు అక్షరాలు లెక్క పెట్టి ఎంత స్థిరుడైనాను. ఆయనకి ఎన్ని భవనాలు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని సంపాదించినా, ఎంత డిగ్రీలు ఉన్నా, ఎంత అన్నం ఉన్నా, ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి వలె
వలె ఉన్నాడు. 11వ వచనం చూద్దాము. 11వ వచనం ఏమో చూడండి. చిమ్మట పుట్టిన వస్త్రము వలె అందము చెడగొట్టెదము. నరులందరూ వట్టి ఊపిరి వలె ఉన్నారు. చూసారా? కనుక అటువంటి ఊపిరైన మనం ఇప్పుడు యెషయా 40 పెడదాం. మంచిది. యెషయా 40:6-7 వచనాలు చదువుదాం. 40:6-7 వచనాలు చదువు. సర్వ శరీరులను గడ్డి అయి ఉన్నారు. అందమంతులయు అడవి పువ్వులే ఉన్నది. శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును. నిశ్చయముగా జనులు చూడండి. ఇందాక శ్వాసేమో మనకు జీవించి బ్రతికిస్తుంది. ఇప్పుడు ఈ శ్వాస ఏంటంట, ఆయన అట్లా ఊదగానే వాడిపోవడం అయిపోయింది. చక్కగా వ్రాయబడుతుందని చూడండి. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. 7వ వచనం. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును. వాళ్ళు ఏం మాటనక్కర్లా, కొట్టక్కర్లా, తిట్టక్కర్లేదండి. దేవుని మాటలు గల ఏకైక పుస్తకం మన చేతిలో ఉన్నటువంటి. అందరు పైకి వెళ్ళండి. ఎవరి బైబిల్ వాళ్ళకు ఉండాలండి. ఇంట్లో ఎవరి పేరు ఆలోచన ఉన్నా ఉన్నారా ఏమా? చదువుకున్న వాళ్ళకి ఈ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఎంత గొప్పవాడో చెప్తుంది. నీవెంత తక్కువ మనిషి. ఈ రెండు నేర్చుకోవాలి. మిగిలిన వాడు తెలియదు. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేనే వీరుణ్ణి సూర్యుణ్ణి అని అనుకుంటున్నాను. నేనే గొప్పవాడిని, నేనే. ప్రభువులకు వచ్చిన వారు ఇదిగో ఈ గ్రంథం ఏం చెప్తుందంటే
ఆయన ఎంత గొప్పవాడో నీవెంత తక్కువలో ఉన్నావో ఆలోచించుకో. అటువంటి నిన్ను ఆయన ప్రతిదినము దృష్టించి యెషయా 27:3 ఏముందండి? యెషయా 27 చూసారా? ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా కాపు చేయుచు. అంత గొప్ప తండ్రి నిన్ను కంటికి రెప్పలాగా చూస్తున్నట్ట ఆ జ్ఞానం, ఆ శక్తి, ఆ బలము, ఆ ఊపిరి మన వల్ల కాదండి. అయితే తెలుసుకుని మనం ఆయనకు లోబడి 144 పెళ్ళండి. 144:3 చూద్దాం. 144:3 ఏముంది చదవమ్మా? యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు, నరులను బట్టి ఊపిరి వంటి వారు. చూసారు? అటువంటి నరుడు అతిశయించడానికి, గర్వించడానికి, నేను అనడానికి ఏమీ లేదండి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడి వాక్యం చేతపరుచుకున్న తర్వాత నోరు మూసుకొని తల ఉంచుకొని, చూడండి అబ్రాహాము గారిని మహారాజు అన్నారండి. అబ్రాహాము గారి ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మ సేవకులు? లెక్కుందా మీ దగ్గర? అబ్రాహాము గారు దేవుడితో మాట్లాడుతూ చదవండి, ఎవరైనా చదువుతారు? ఇదిగో ధూళియు బూడిదైన నేను, ఆయన అంట ధూళిను బూడిద అంట. ఇక మనం ఇంకా ఆ ధూళి బూడిద అంటానికి లేదు. ఇంకా అంతా తప్పే ఉన్నామో లాంగ్వేజ్లు చూసుకోవాలి. అబ్రాహాము గారు ధూళి బూడిద అయితే మనం ఏంటమ్మా వీళ్ళారా? ఆయన 18వ అధ్యాయంలో ఇదిగో ధూళియు 18:20 అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదైన నేను. చూసారు? ఆదికాండం అండి 14వ అధ్యాయంలో 14 చూసుకోండి. ఎంట పుట్టి అలవర్చబడిన 318 మంది సేవకులట. వింటున్నారమ్మా? 318 మంది సేవకులు వాళ్ళ ఇంట్లోనే పుట్టి పనిచేస్తున్నారు. మనం ఒకరు కూడా లేరు. అది మంచి తెచ్చేయాలి. మరి ఇంకెందుకు అతిశయం ఎక్కడ, గర్వం ఎక్కడండి? కనుక గ్రంథం మనకి ఏం చెప్తుందంటే ఆయన ఒక గొప్ప శక్తిని ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. చూసారా? అదే కాలంలో మన యొక్క దీన స్థితిని కూడా చూపిస్తుంది. ఈ రెండు తెలుసుకున్నామని తల వంచుకుంది. అయ్యా, అది ఇంగ్లీష్ ఏమంటారంటే ఐఎమ్ నథింగ్. అబ్రాహాము గారు ఏమంటున్నాడు? 318 మంది సేవకులు ఉన్నారట. ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయాలి. ఇంకొకసారి మాట్లాడుతున్నాడు. ప్రభు కోపపడని ఎడల 30వ వచనం, ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేది. ఒకవేళ అక్కడ ఎక్కడో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి ప్రార్థన చేస్తాం. మనం కూడా అలా పట్టించుకొని ప్రార్థించాలి. ప్రభు యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో మనకు తెలుసు. ఎండిన ఎముకలన్నింటినీ కూడా ఏం చేశాడు ప్రభు? గొప్ప సైన్యముగా బయటికి తీసుకుని వచ్చారు. ఆత్మను పంపించి 9వ వచనం చూడండి. 37:9. నలుదిక్కుల నుండి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. జీవాత్మకు ఆగ్రహిస్తున్నారు ప్రభు. నలుదిక్కుల నుండి వచ్చి వారి మీద ఊపిరి విడుము. వాళ్ళు ఎట్లా ఉన్నారమ్మా? పై చూసారా? ఎండిన ఎముకలు, పచ్చి ఎముకలు కూడా కాదండి.
చూడండి, వాటిని ఎలా రాస్తారంటే బుద్ధి లేదు మనకు, చివరితనాల్లో ఉన్న మనకు. లాగా చనిపోయాడండి. పొద్దున చనిపోయిన తర్వాత వేసే మధ్యాహ్నం సాయంత్రం వచ్చాడు అనుకోండి. ఇప్పుడున్నవాడు ఏమంటారు, చనిపోయాడు లేదు. అందుకని స్టాండర్డ్గా మన దుర్మార్గతను బట్టి చనిపోయి సమాధి చేసి 4 రోజులు అయినాక వచ్చాడు. వేసే అప్పుడు వచ్చాడు. ఎందుకని ఎవరి కొరకు? లాగల కొరకు కాదు. భయంకరమైన దుర్మార్గులు ఈ కాలంలో ఉన్నారు. ఎవరు? మనమే. సాయంత్రానికి వస్తే ఏమంటారమ్మా, చచ్చిపోయాడు లేదు. సమాధి చేసి ఎన్నో అండి. ఇక నమ్మకం చేస్తారు. చేస్తావో బతుకుతావో, నరకానికి వెళ్తావో నమ్ముతావో నువ్వే తెలుసు ఆ విషయం. కనుక ఇక్కడ చూస్తే ఎండిన ఎముకలను అవి కేవలము 2వ వచనంలో ఏమంటున్నారు, అదే ఎముకలు అనేకములు ఆ లోయలో అవి కేవలము పోగొట్టుకున్నాడు నరపుత్రుడా అని. ఇప్పుడు మనం అడిగారు అనుకోండి, మరి ఈ మాట మనం ఏమంటామమ్మా, ఖచ్చితంగా బతకాలి మీరు అంతేనా? మనం ఇవ్వగలమా? నో. మనం ముందు పర్మిషన్ ఇవ్వంతే. దేవుడు కానుడు మాట్లాడతాడంటే మండిపోతున్నారు ఉద్దేశం. ఆ మాట ఇంట్లో చీరలు ఎంత ఉన్నాయో వాళ్ళు ఏదో నగలు పెట్టుకున్నారు, ఇంకెంత పొలం ఉందని చూస్తున్నారు. అంటే ఎక్కువ పొలం మాట్లాడతాడు దేవుడు. లేదా పెద్ద పెద్ద ఖరీదైన పంచేలు కట్టుకుంటే మాట్లాడతాడు వీళ్ళ. కనుక ఇక్కడ చూసినట్లయితే మనమైతే ఏం చెప్తామమ్మా, ఎండిన ఎముకలు చూపించి బ్రతుకుతాయా అంటే మనం ఏమంటాము, మాట్లాడుతున్నాము. నువ్వు ఎందుకంటే బాగుంటుంది. అయితే దైవజనుడు ఏం చెప్పాడు చెప్పండి అయ్యా, నీకే తెలుసు ఎంత జవాబు. కనుక 40 నుండి 37:5 ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మను. ఆయన మాట చాలండి. ఈ ఎముకలు దేనికి సూచనగా ఉన్నాయో తెలుసా? కింద చదవండి మీరు, మనకే ఇవ్వండి. ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారంటే 11వ వచనంలో, అప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను ఈ ఎముకలు వారు మన ఎముకలు ఎండిపోయాను, మనం నాశనం అయిపోతుంది అనుకుంటున్నారు. నీవు కూడా ఈ దినము భక్తి లేదు, ఏమి లేదు, ఇలా అయిపోయాను నేను అనుకుంటున్నామేమో, కురికిపోతున్నామేమో. ఆయన ఒక శ్వాస నిన్ను బ్రతికిస్తుంది. ఆయన శ్వాస రావాలంటే ఎక్కడ ఉండాలి? నీవు ఆయన దగ్గర ఉండాలి, ఆయన దగ్గర కూర్చోవాలి నీవు. అందుకే ప్రతి మీటింగ్లో మనం చూస్తున్నాం, ఇంటి దగ్గర కూర్చోండి. 100 పనులున్నా సరే, 100 పనులున్నా సరే భోజనం చేస్తున్నారండి, పడుకుంటున్నారయ్యా, మరి 100 పనులు ఏడు పడుకుంటున్నారు. ఆ సందులోనే నీవు ప్రార్థన చేసుకో, ప్రభుతో మాట్లాడు, ఆయనకి అన్ని విషయాలు చెప్పు. అదే ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోకి వెళ్దాము. అపోస్తలుల కార్యములు 17:25 ఒకసారి. ఆయన అందరికీ దయచేవాడు కనుక ఏదైనా పొదువై ఉన్నట్టు మనుషుల చేతులలో సేవింపబడువాడు కాదు. ఆయన ఏంటంటే అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఆయన సమస్తము ఇచ్చి, చూడండి చిన్నపిల్లలకు ఉన్నారు కదా, పిల్లలకి అది చాలా నుంచి ఆ పట్ల నుంచి తినేది ఇచ్చారు. పెట్టుబడి అయ్యా నాకు పట్టుకుంటాడు, ఆడేమంటాడు, ఎంత సంతోషం. దేవుడు అంటే భలే కోపం. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, సమస్తం ఇచ్చి పాడతారు కదా,
నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ సమాధానము వెలువీయువా, వెలువీయువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ సమాధానము వెలువీయువా, వెలువీయువా. ఆయన సమస్తం ఇచ్చి నా పనులకు ఇది కొట్టాడు. ఆయన డబ్బులు లేక కాదు, మన యొక్క మనస్సును ఆయన గుర్తెరగడానికి. కనుక అలాగే చూడండి, యోహాను సువార్తలో ఉంది కదా, ప్రారంభంలో మొదటి అధ్యాయంలో ఏమని చెప్పండి, సమస్తము ఆయన మూలముగా కలిగేను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. కనుక అంతా కలుగు చేసిన దేవుడు ఆయన వైపు మనం తిరగాలి. అపోస్తలుల కార్యములు 17:25 ఏం చదివామో మనం చూడండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడినవాడు కాదు. అయితే నీవు ఆ గొప్ప శక్తిని గుర్తించాలని, నీ యొక్క తక్కువ శక్తిని గుర్తించాలని, నీవు ఆయన మూలంగా ప్రతి క్షణం జీవిస్తున్నావని తెలుసుకోవడానికి దేవుడు ఈ మాటలు, ఈ వాక్యం ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే రేపు ఈ సాధారణ చూశారండి. ఈ సాధారణ దేవుడే ఉంచాడని వాడిని ఇంకా అవకాశం ఇస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగిన దేవుడు. మన యొక్క జాగ్రత్త వరకు చూడండి, కుక్కలు, కోళ్ళు, పిల్లులు, పాములు ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? మన జాగ్రత్త కోసం. ఒక ఆమె ఏం చేస్తుందంటే కళ తీసుకుని ఇంటికి తిరిగి కొడుతుంది కుక్కను. ఏంటంటే కలిపే కూడా కాదు, ఇవి వచ్చేసింది ఎలా ఉన్నాయి, ఆమె అదే కుక్క లోపల. అందుకని ప్రత్యేక కోపం వచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఉండడానికి వీటన్నిటిని పెట్టాడు దేవుడు. అయ్యగారు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉండేవాడంటే, ప్రభు అయ్యగారు ఒక రాశారు. అయ్యగారు అక్కడ ప్రయాణం చేస్తా 3 సంచులు ఉంటే నా 3 చేతితో పట్టుకుంటున్నాను, ఎక్కడ పోతుంది. మనమైతే ఎడగడంలో బస్సు మీద దాని మీద పడింది ఇల్లు. వీళ్ళ దొంగలు ఉన్నారు తెలుసా, ఆడ దొంగలు కూడా ఉన్నారండి. ముగ్గురు చూస్తున్నాము వినా. ఒక ఆమె వెళ్తా వాక్యం దగ్గర చాలా సంచులు పెట్టున్నాయి, వెళ్తాను సంచి తీసుకుంది. ఎందుకో దేవుడు ఏం చేసిన సంచాలను చూసి, ఏందమ్మా నా సంచి ఎత్తుకెళ్తావంటే మర్చిపోయాడు. న్యాయమైన మాటలన్నీ పాపం మర్చిపోయేవారు సంచి ఎత్తుకెళ్తారు. అందరూ నమ్ముకున్నారు. దొంగదొచ్చి ఇక వాడు ఊరించింది కనుక దిగేయింది. 7 కూర్చుని ఉంటే మనోడు ఊరుకోనుగా చాలా మర్చించేవాడు. నేను గుర్తుకెళ్ళి మర్చిపోయేవారన్నా సంచి ఎత్తుకెళ్తావా? వీళ్ళారా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన జాగ్రత్తలో ఉండకుండా అదిగో అది వచ్చింది, పిల్లి వచ్చింది, కుక్క వచ్చిందని నువ్వు కూర్చుని ఆపని ఏదో దొరికితే కుక్క లోపల కూడా వచ్చింది, నీ మీద కూడా వచ్చింది. కనుక ఇవన్నీ కూడా సామాను దగ్గర ఉన్నాడు. సామాను ఎందుకు పెట్టాడు? చివరకు అంత్య తీర్పున్నది, అగ్ని గంధకములు పడ్డాక దేవుడు. దానికి ముందే ఒక వాక్యం 2వ దశలోనికి రాష్ట్రంలో చూడండి. ఇందాక మనం ఆరాధనలు చదువుకున్నాం చూసారా? 2వ దశలోనికి రాసిన పత్రిక 2:8 చూడండి. 2:8 అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, యేసు తన నోటి ఊపిరి చేత సంహరించి ఆగమన ప్రకాశం చేత చూసారా? సాతాను ఏదో పవర్స్ ఉన్నాయి అని అనుకోవాలండి. ఎప్పుడు కూడా సాతాను తలను దేవుడు కల్వరిశిలో చితగొట్టేశాడు. తోకను మాత్రమే ఆడిస్తుంది. తోకను చూస్తే ఎవరు భయపడతారండి? చిన్నపిల్లలు ఆత్మీయాత్మలో భక్తి లేని వారు ఆత్మీయులు భయపడతారు. వాడికి ఏం పవర్ లేదు.
నీవు మోకరించి ప్రార్థన చేసినట్లయితే ప్రభు నీకు అన్నీ కూడా దాన్ని తృప్తిపడాలి. కొన్ని రిఫరెన్స్ మన దగ్గర ఉంచుకోవాలండి. రోమాపత్రిక చివరి అధ్యాయం 16-20 చూడండి. రోమాపత్రిక 16-20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకగొట్టించును. మన ప్రమేయం లేకుండానే సమాధానకర్తయగు దేవుడే సాతానును. నీ ప్రమేయం ఉందా? ప్రార్థన చేస్తే అది ఉందా? అక్కడ ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. నీవు ప్రార్థన చేయకుండా, ఆయన వైపు తిరగకుండా, ఆయనను బతిమాలుకోకుండా, ఆయనను గుర్తించకుండా ఉంటే వాడు వచ్చిపోతాడు. గర్జించడం ఉంది కదా మొదటి పేతురు పత్రిక చివరి అధ్యాయంలో, నీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె. అందుకని ఇక్కడ చూసారా ప్రభు ఎలా జయిస్తాడంటే వాడిని. 2 దశలోనికి రాసిన పత్రిక 2:8 ధర్మ విరోధి అంటే సాతాను బయలుపరచబడిన తర్వాత ప్రభువు యేసు తన నోటి ఊపిరి చేత. అలాగే యెషయా 11:4 వెళ్దాం. యెషయా 11:4 విన్నట్లయితే తన వాగ్దండము చేత లోకమును కొట్టును. 11:4 చూస్తున్నారా? యెషయా తన వాగ్దండము చేత కింద భాగం తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. పెదవుల ఊపిరి కర్ర తీసుకోవటం అక్కర్లేదు, బాబులేని అక్కర్లేదు. మనము ఆయన పక్షంగా ఉంటే, ఆయన బిడలంగా ఉంటే, ఆయన కోవిడ్లో ఉంటే, ఆయన ఎత్తుకుంటాడు మనము. మునిగి వచ్చే వరకు నీవు ఆ ఇచ్చుకుని మారాలు చేసి బజారు ఉంటారు. నాకేం చెప్తాడు? నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, మర్చిపోవద్దండి. స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. రాజధాని గుళ్ళు కూర్చో, లేకపోతే దేశాలను దేశాలను ఇష్టం చివరిలో ఉంది. కనుక ఇక్కడే 11వ అధ్యాయంలో ఇస్తాను 15వ వచనం 4వ వచనం నుంచి కూడా తన పెదవుల ఊపిరి చేత 15వ వచనం అయితేనేమో మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అగాధమును వేడి గల తన ఊపిరి ఊదును. ఆ వేడి గల ఊపిరి ఊదితే ఇంకెవరు కూడా మరి అలాగు ప్రియమైన ద్వారా మనం అటువంటి యెషయా ఉన్నారు. 30 చూద్దాం చూడండి. 30:28 ఒకసారి 30 అధ్యాయంలో 20 ఆయన ఊపిరి తుదికలలోకి వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. ప్రియులారా, ఎంతవరకు అంట? గుర్తు వరకు. ఇక దాంట్లో ఏంటంటే పొలాలు వెళ్ళే వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ అర్థం కాదు. ఇంత లోతు నీళ్ళు వెళ్ళాలంటే ఎటు పడిపోతామో తెలియదు. ఇంకా వేగంగా ప్రవాహం వచ్చిందని వెళ్ళిపోవడం. ఆయన యొక్క ఏం చెప్తారు? ఆయన ఊపిరి ఎలా ఉందంటమ్మా? 28వ వచనంలో యెషయా గ్రంథము కుంజికలలోకి వచ్చు. కనుక ఆయన ఊపిరి మనల్ని బ్రతికిస్తుంది, జీవం ఇస్తుంది, ఆకాశమునకు విశాలం కలుగజేస్తుంది. ఆయన ఊపిరి వలన మనుషులకు వివేచన కలుగుతుంది, ఆయుష్కాలం వస్తుంది, జీవం వస్తుంది. అయితే ప్రమాదం కూడా వస్తుంది. ఆయన కోపం వలన, ఆయన యొక్క ఉగ్రత వలన, ఆయన ఊపిరి వలన. ఇప్పుడు చివరికి ఒక మాట చూపుతున్నాను. ఎవరైతే ఏదేను వనంలో వేలమట్టితో నన్ను నిర్మించి నాసికారంధ్రంలో జీవాయువు పొందాడు, ఆయన ఇప్పుడు యోహాను సువార్త 20 క్రితం యోహాను సువార్త 20:22 ఇక్కడ కూడా చూద్దాం. 20:22 చదవండి.
ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద మూది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను పొందుడి. చూసారా, పరిశుద్ధాత్మను పొందుడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 20:22. ఆనాడు ఆదికాండంలో నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊది జీవుడిగా తయారు చేసినటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శిష్యులను ఏర్పరచుకుని వారి మీద ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందాడు. ఆ ఆత్మవశం ద్వారా పరిశుద్ధాత్మను పొందడం ద్వారా మనం అన్నిటినీ జయిస్తాం. పరిశుద్ధాత్మ వశంలో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మను పొంది ఉండాలంటే మనం ఏం చేయాలండి? అడగాలి. ఆయన్ని అడిగి మనము పొందగలిగినట్లయితే మనం అన్నిటినీ జయిస్తాము. అన్నిటినీ కూడా మనం జయిస్తాం. కనుక మనము ప్రభు యొక్క శ్వాసను, ప్రభు మాటను, ప్రభు యొక్క సన్నిధిలో నేర్చుకోవడానికి కూర్చోండి. అదే వాళ్ళ స్మరణ. ఎక్కడుంటే ఆయన శ్వాస మన మీదకి వస్తుంది, ఎక్కడుంటే ఆయన ఊపిరి మన మీదకి వస్తుంది. ఆయన సన్నిధిలో ఆయన పాపల చెంత 2 పూట్ల 3 పూట్ల మనం కూర్చున్నట్లయితే ఆయన ఊపిరి మనకు అందాన్ని ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, బలం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. మొత్తం అన్నింటినీ జయించే కృప మనకు దయచేసి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుకుంటా. చిన్న ప్రార్థన చూస్తున్నాము. ప్రేమ గల సర్వశరీరుడు గడ్డి ఉన్నారు. వారి అన్నమంతా గడ్డి పోలేదు. దాని మీద మీ శ్వాస వదలక దూరే ప్రవాది శ్వాస యోగుగా రాశారు. ఆయన తన శ్వాస విశ్వాసములను తన యొక్క తిరిగి తీసుకుని ఎడలా నరులందరూ ఏకముగా నశించగలరు. నరులు మళ్ళా దూరేపోయారు. అయా ప్రతిదినం మమ్ములను నీ శ్వాస ద్వారా, నీ ఊపిరి ద్వారా జీవుగల వారిగా బ్రతికిస్తున్నావు. ఈ సన్నిధిలో చేర్చి మమ్మల్ని నీ గ్రంథం మాకించి నీ యొక్క గొప్ప శక్తిని తెలుసుకోవడానికి మా యొక్క చాలా తక్కువ పరిస్థితులను తెలుసుకోవడానికి వీలు కలిగించి నీ మూలంగానే నీ వలన నీ శ్వాసను మేము బ్రతికించున్నాం. అలాగలను సిద్ధపరిచి మేఘ ఎక్కించున్నాం. ఏ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము.